దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ లభించింది. దీంతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలతో పాటు 23 మందిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టేసింది. వాళ్ళందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లుగా వెల్లడించింది. సిబిఐ విచారణ తీరుపైన న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు కేసులో చేర్చారని సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని కోర్టు సిబిఐపై మండిపడింది. లిక్కర్ కేసు విచారించిన సిబిఐ అధికారులపైన దర్యాప్తు జరగాలని కోర్టు వ్యాఖ్యానించింది. రౌజ్ అవెన్యూ కోర్టుకు చెందిన ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించారు. ఈ కేసులో కుట్రకు లేదా నేరపూరిత ఉద్దేశానికి తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేవలం అప్రూవర్ల వాంగ్మూలాల ఆధారంగానే కేసు నిర్మించారని, ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘనని కోర్టు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు కూడా సిఫార్సు చేసింది. ఎక్సైజ్ పాలసీపై 3 న్యాయ నిపుణుల అభిప్రాయాలు తమ కేసుకు మద్దతిస్తున్నాయని, గతంలో సిబిఐ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది సిబిఐ. ఢిల్లీ సర్కార్ 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తెచ్చింది. 2022 సెప్టెంబర్ చివరికి దానిని వెనక్కు తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆప్ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చెలరేగాయి. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు వీరు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీలు ఆరోపణలు చేశాయి. లైసెన్స్ దారులకు అవసరమైన సాయం చేసి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లుగా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఈ నిధులను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని కూడా ఆరోపించాయి. లిక్కర్ స్కామ్ లో భాగంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఇతర ఆప్ నేతలు, మాజీ ఎంపీలను అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది. 6 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది.